జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులపై అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. రైతులు ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చునని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు మాత్రం ఏ మండలంలో వాళ్ళు అక్కడే అమ్ముకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని రూల్ ఎక్కడ ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అధికారులు ఎందుకు అమలు చేయడం లేదని అధికారులపై ఫైర్ అయ్యారు. రైతులకి నచ్చిన రైస్ మిల్లులకి అమ్ముకుంటే అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అధికారులకి పాత వాసనలు పోవడం లేదని ఎద్దేవా చేశారు. చెప్పాను మీకు అది 40 కిలోమీటర్స్ అనేది ఓన్లీ ఈస్ట్ గోదావరికే ఉందా, మిగిలిన జిల్లాలకు కూడా ఉందా? మరి మిగిలిన జిల్లాలందరూ ఎందుకు అలౌ చేశారు? అది ఎందుకు అలౌ చేశారు? మిగిలిన వాళ్ళందరూ అప్ టు 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ వరకు అలౌ చేశారు. బై ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఓన్లీ ఈస్ట్ గోదావరి. అదే విధంగా కలెక్టర్ గారు పెదపూడి మండలం వాళ్ళందరూ మాకు బెక్కవోలు మండలం దగ్గరగా ఉంటుంది, బెక్కవోలు మండలానికి అమ్ముకుంటామని రిక్వెస్ట్ పెట్టారు. అది కూడా కన్సిడర్ చేయాల. ఇప్పుడు ఆ రైతులు అడుగుతున్నారు, రబీలో అయినా మాకు కన్సిడర్ చేయకపోతే మేము చాలా నష్టపోతామని అడుగుతా ఉన్నారు. ఎందుకోసం అది కన్సిడర్ చేయలేదో కన్సిడర్ చేస్తామని ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాపురంలో ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అది అమలు జరగల. ఇవాళ రైతులు మేము వెళ్తా ఉంటే మాకు ఈ రబీకైనా వెసులుబాటు కల్పించండి అని అడుగుతా ఉన్నారు. ఎందువల్ల అది కల్పించలేదు అనేది కూడా క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు చేయాల? జియో